అండి పల్లెటూరు పనులకు స్వాగతం. ఈరోజు గుంట పొంగనాలు చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ చట్నీ చేద్దాం. దీంట్లో కొంచెం బుడ్డలు, పప్పులు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు వేయించి పెట్టాను. ఇది చట్నీ చేయాలి. ఇది దోశ పిండి కదా, దీంట్లోకి గుంట పొంగనాలు మంచిగా పైన క్రిస్పీగా ఉండి లోపల ఇడ్లీ లెక్క రవ్వగా సాఫ్ట్గా ఉండాలంటే దాంట్లోకి కావాల్సిన చిట్కా చెప్తాం. 1 స్పూను బొంబాయి రవ్వ, సుజీ అంటారు, ఉప్మా చేసుకుంటారు. 1/2 స్పూను చక్కెర. తీపేం ఉండదు, మంచి క్రిస్పీగా ఉండడానికి మంచి టేస్ట్గా ఉంటుంది. 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ. ఇందులో కాస్త సాల్ట్ వేసి ఇందులోకి 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టిన ఇవి కూడా దీంట్లోకి వేసుకున్నాం. ఈ చట్నీ అయ్యేలోపు ఇది కొంచెం నానబెట్టుకున్నాం. ఇది కాసేపు పక్కన ఉండని, అంతలోపు ఈ చట్నీ పట్టుకుందాం మనం. ఇందులోకి 3 వెల్లిపాయ రెమ్మలు, కాస్త సాల్ట్ వేసి దీన్ని మిక్సీ పట్టేస్తాను. చట్నీ పట్టేసినాను. ఇప్పుడు పోపు వేసుకుందాం. కాస్త ఆయిల్ వేసినాను, కాస్త జీలకర్ర ఆవాలు, 1 ఎండుమిరపకాయ, 1 రెమ్మ కరివేపాకు. ఇప్పుడు ఇందులో పోపు వేసుకున్నాము. దీన్ని పక్కకు పెట్టేసుకొని పొంగనాలు వేసుకున్నాం. పొంగనాల పెనం పెట్టుకున్నాం కదా, దీంట్లో ఆయిల్ వేసుకున్నాం. ఇందులోకి అన్నిట్లలో ఆయిల్ వేసుకొని పిండి వేసుకోవడమే. దీన్ని మరొకసారి బాగా కలిపేసినాను. ఇప్పుడు గుంటలలోకి వేసుకోవడమే. ఇలాగ అన్నిటికి వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాం. చూద్దామండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇట్లా తిప్పేసుకున్నాం. నేను దీనిలకు ఇది కడ్డీ పెట్టుకున్నానండి. రెడ్గా బాగా వేగింది అడుగున. ఇటుపక్క కూడా తిప్పేసుకొని కాలనేది మరొకసారి కాల్చుకున్నాం. అవతల కూడా కాస్త వేగేదాకుందాం. ఓకే అండి, గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయి. మరి దీనిలో తయారు విధానం, కావాల్సిన పదార్థాలు అన్నీ చూసినారు కదా. మరి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.